ఒక ముసలావిడ శ్రీరామనవమి రోజు బాబాను దర్శించుకోవాలని చెప్పి దాదాపు 20 మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ షిరిడీకి చేరుకుంటుంది. ఆవిడ గురుస్థాన్ దగ్గర కూర్చొని బాబాను ప్రాధేయపడుతుంది. బాబా, అంత దూరం నుంచి వచ్చాను, వయసు మళ్ళినటువంటి దాన్ని, ఈ లైన్లో వచ్చి తోపులాటలో నేను దర్శించుకోవడం ఏ విధంగా అని చెప్పి ఆవిడ బాబాను ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమెను చూసినటువంటి తర్కడు ఆమెకు బాబా దర్శనం చేయించాలనుకుంటాడు. ఆవిడను బాబా దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ అల్లంత దూరాల నుంచి బాబా అనుకుంటూ ఆత్మీయంగా వెళ్ళి బాబాను కౌగిలించేసుకుంటుంది. బాబా కూడా, అమ్మా తల్లి వచ్చావా, కూర్చో, ఎలా ఉన్నావని చెప్పి తన కుటుంబ సమాచారాన్ని, యోగక్షేమాలను బాబా అడుగుతూ ఉంటాడు. అమ్మా, అంత దూరం నుంచి వచ్చావు కదా, నా కోసం ఏమి తెచ్చావని చెప్పి బాబా అడుగుతాడు. అడిగితే ఆ తల్లి మొమాటం లేకుండా చెప్తుంది, బాబా నీకోసం నేను ఒక రొట్టె 2 ఉల్లిపాయలు తెచ్చాను బాబా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలవుతూ ఉంటే ఆ లెండీ కాలువ పక్కన కూర్చొని 1/2 రొట్టెను 1 ఉల్లిపాయను తినేశాను బాబా. మీకోసం ఎట్లయినా వీటిని ఉంచాలని చెప్పి ఒక 1/2 రొట్టెను మరొక ఉల్లిపాయను అలానే ఉంచాను అని అంటే, ఒకసారి అవి ఉమ్మ అంటే బాబా ముందు ఆ రొట్టె ముక్కను ఉల్లిపాయను పెడితే బాబా ఆ రొట్టెలో ఉల్లిని నలుచుకుంటూ తింటూ ఒక మాట అంటారు, అమ్మా ఇంత రుచికరమైనటువంటి బాక్రీని నేను ఎప్పుడూ తినలేదమ్మా అని అంటాడు. ఆ వృద్ధురాలి యొక్క నయనాలు సముద్రంలా ఉప్పొంగుతూ ఉంటాయి, కన్నీటి ధార కారుతూ ఉంటుంది. శ్రీరామనవమి బాబా పక్కన పంచపక్ష పరమాన్నాలతో కూడినటువంటి నైవేద్యాలు, పండ్లు, ఫలాలు, రొట్టెలు, బాక్రీలు, గోధుమ రొట్టెలు, రకరకాలైనటువంటి కూరలు ఉంటే ఆ తల్లి తెచ్చినటువంటి రొట్టె తిని, అమ్మా ఇంత రుచికరమైనటువంటి బాక్రీని నేను ఎప్పుడూ తినలేదనంటే హృదయం ద్రవించక మానుతుందా?